స్వామి ఆ పూజకి మెచ్చి ఆ రూపంలో వచ్చారు. అప్పుడు వెళ్ళి యుద్ధం చేసి గెలిచాడు. శత్రువులు అతని పరాక్రమానికి పారిపోయారు. ఆ తరువాత నిజంగానే పూర్తిగా మారిపోయి నిరాడంబరంగా రాజ్యం చేస్తూ ధనాన్నంతా పేదలకి పంచి ఎన్నో మంచి కార్యాలు చేస్తూ మహావిష్ణు భక్తుడే ఉత్తముడే ఆఖర్లో రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి శ్రీరంగ క్షేత్రం చేరుకుని రంగనాథుడి సేవలో జన్మని పునీతం చేసుకుని వైకుంఠానికి చేరుకున్నాడు. చిన్న కథ ఇది. కార్తీక పురాణంలో దీన్ని 4 అధ్యాయాల పాటు విస్తారంగా చెప్పారు. ఎందుకంటే విష్ణు భక్తిని బోధించడానికి. కార్తీక మాసంలో శివారాధన ఎంత ముఖ్యమో విష్ణువారాధన కూడా అంతే ముఖ్యం. ఇలా కాపాడుతుంది. ఎన్ని పాపాలు చేసిన వాడైనా ఎప్పుడో ఒకప్పుడు పూర్తిగా మారి పవిత్ర హృదయుడైతే భగవంతుడి రక్షణ ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్తుంది కథ. గుర్తుపెట్టుకోండి, ప్రకృతి కానీ భగవంతుడు కానీ ఎప్పుడు మనని శిక్షించి ఆనందించరు. మనలో మార్పు వస్తే ఆనందిస్తారు. శ్రీమాత్రే నమః.